ఓకే. అంటే చాలామందికి యూఎస్లో ఉండే వాళ్ళకి కావచ్చు, వెళ్ళాలనుకునే వాళ్ళకి కావచ్చు, గ్రీన్ కార్డ్ అండ్ సిటిజన్షిప్కి డిఫరెన్స్ తెలియదు. సో ఆ డిఫరెన్స్ ఏంటి చెప్తారా? మేడం గ్రీన్ కార్డ్ ఏంటి అని అంటే ఇట్స్ సంథింగ్ కైండ్ ఆఫ్ రెసిడెన్సీ. అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ కంట్రీ అయినా యూఎస్ వదిలేసేయండి, మిగతా ఏ కంట్రీకి పోయినా సరే రెసిడెన్సీ అనేది వేరు, సిటిజన్షిప్ అనేది వేరు, రెండు డిఫరెంట్. రెసిడెన్సీ అనేది ఏమవుతుంది అని అంటే మీకు యాజ్ లాంగ్ యాజ్ మీరు లాఫుల్గా ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారో మీరు అన్నీ అక్కడ ఉండొచ్చు, మీరు ఇల్లు కొనుక్కోవచ్చు, సో మీరు అక్కడ ప్రాపర్టీస్ ఏదున్నా మీరు సేల్ చేసుకోవచ్చు, పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మెడికల్స్, వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ అవన్నీ మీరు చేసుకోవచ్చు ఇది గ్రీన్ కార్డులో. సిటిజన్షిప్ అంటే ఏంది అని అంటే అన్నిటికంటే పవర్ఫుల్ ఆయుధం ఓటు. ఓకే, అది మీరు సిటిజన్షిప్ ద్వారానే పొందగలుగుతారు. రెండు, సిటిజన్షిప్ వల్ల యుఎస్ సిటిజన్షిప్ వల్ల వచ్చేటటువంటి మిగతా కంట్రీస్లలో ఉండే ప్రివిలేజెస్ ఉంటాయి చూసినారా, యాజ్ అ యుఎస్ సిటిజన్స్కి కొన్ని ప్రివిలేజెస్ని కొన్ని కంట్రీస్ తోటి అగ్రిమెంట్ పెట్టుకుంది యుఎస్ఏ. యుఎస్ సిటిజన్స్కి మీరు ఇవ్వండి, మీరు వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రివిలేజెస్ ఇవ్వండి, అవి మీరు కొంచెంగా ఎక్స్ట్రాగా ప్రివిలేజెస్ వస్తాయి, అంతే తప్ప 90% సేమ్. అండ్ గ్రీన్ కార్డ్ వల్ల వచ్చే యూజెస్ ఏంటి, ముఖ్యంగా అడిషనల్ యూజెస్ అండ్ దానివల్ల సిటిజన్షిప్ వల్ల కూడా వచ్చే యుఎస్ సిటిజన్షిప్ అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అన్ని విషయాల్లో ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఇప్పుడున్న దాంట్లో అయితే అసలు వాళ్ళ సిటిజన్స్ని ప్రొటెక్ట్ చేయడంలో యుఎస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాపెస్ట్. సో వాళ్ళకు మీకు బ్యాంక్ లోన్స్ నుంచి మొదలు పెట్టుకుంటే, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే బ్యాంక్ లోన్స్ దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే, పిల్లలకు ఫీజుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, బయటి కంట్రీస్కి వెళ్తే మీ ప్రివిలేజెస్ని మొదలు పెట్టుకుంటే, ప్రతి ఒక్క ప్రివిలేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ సిటిజన్షిప్కి సంబంధించి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అది కష్టమా లేకపోతే ఈజీగా? సిటిజన్షిప్ అనేది ఇట్స్ వెరీ లెంతీ ప్రాసెస్. యుఎస్ సిటిజన్షిప్ అనేది ఇప్పటికీ కూడా 20-30 years ఉన్న తర్వాత కూడా ఇంకా నీకు గ్రీన్ కార్డ్ కోసమే వెయిట్ చేసే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. సిటిజన్షిప్ మాట తర్వాత పెట్టండి. అమెరికా ఎట్లాంటి కంట్రీ అంటే మేడం, మీకు ఏదైనా సరే మనమేమో పర్మనెంట్ గురించి ఆలోచన చేస్తాం, వాళ్ళు ఏదైనా టెంపరవరీ బేసిసే. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల అబ్బాయి వచ్చాడు, ఏంది అబ్బాయికి కావాల్సింది అంటే మంచిగా ఉండాలి, అబ్బాయికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి, చదువు ఉండాలి, ఇదంతా ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశం. యాజ్ లాంగ్ యాజ్ మీరు ఉండండి, మీకు రెసిడెన్సీ ఎందుకు, గ్రీన్ కార్డ్ ఎందుకు, ఇవన్నీ మీకు H1Bలోనే మీకు వస్తున్నాయి కదా. సో అట్లాంటి వాటిలలో ఉంటుంది. సో ప్లస్ దట్టు అది గ్రోత్ ఓరియంటెడ్ కంట్రీ, సో ఎవరిని లీనియంట్గా ఉండనివ్వదు. సో ఖచ్చితంగా అక్కడ ఉండాలి అంటే పని చేయాలి అనే మోడ్లోనే ఉంచుతారు. అందుకనే వాళ్ళు వన్స్ ఒకసారి సిటిజన్షిప్ రెసిడెన్సీ వచ్చింది అనుకోండి, దెన్ పర్సన్స్ విల్ బికమ్ లీనియంట్. అంత పని చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో అట్లా ఎక్కువ మంది అట్లా ఉండగలిగితే మళ్ళీ అది వీళ్ళ ఎకనామీకే దెబ్బ. సో ఇవన్నీ ఆలోచించి కూడా మ్యాక్సిమం ఆ ప్రాసెస్ అంతా చాలా డిలేగానే ఉంటుంది ఆ ప్రాసెస్.